మన పరిశుద్ధ నామాన్ని గ్రహించి దాన్ని తెచ్చి నీతిగా స్తుతించి ఆరాధించి పరిచి గణపరచడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు. తిరిగి మా ప్రభువా ఈ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నా పరిశుధాత్మ సహాయం అందించి నిలవలసిన కూడా బాగా చేపెట్టుకొని మాట్లాడి సాధనతో ఎవరికి దృష్టి నాశనం చేయకుండా ప్రత్యేకమైన పరిశుధాత్మ కావాల్సిన యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు మా సహోదరి సహోదరులకు మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యం నుండి ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 15 వచనాన్ని 15, 16, 17 వచనాలు కూడా చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరపేక్షంగా తినవచ్చు. అయితే మంచి చెట్టును తెలిపించు వృక్షఫలము తినకూడదు. నీవు వాటికి తినవల నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించు. చాలా సందర్భాల్లో చాలా సార్లు ఇంకా విన్నాను కూడా. నేను కూడా చాలా సార్లు అబ్బాయి ఉన్నాడు, కాలేజ్ స్టూడెంట్. వాళ్ళు 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. 3 సంవత్సరాలు ఆదికాండమే చెప్పాడు నాకు యూత్ మీటింగ్లో. 3 సంవత్సరాలు ఆదికాండం గురించి చెప్తే ఏదన్నా ఇంకా నాకు నచ్చదు ఇవి ఉంటాయి కదా దీనిలో అన్నాడు ఆయన. వాస్తవం కొన్ని డౌట్లు వస్తే అవి మళ్ళీ సపరేట్గా క్లియర్ చేశాను. ఆదికాండం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అప్పుడప్పుడు దీనిలోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే దీనిలో మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ఆదికాండంలోనే మనకి చాలా విషయాలు అర్థం కాదు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జాగ్రత్తగా ఉండండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెట్టుకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే అది మంచి చెడుల తెలివి. మంచి చెప్పేది చెడు చెప్పే దానికి తెలివి కావాలి. మనిషికి మంచి ఏదో చెడు ఏదో అర్థం కావాలంటే ఏం కావాలా? ఈ తెలివి ఈ చెట్టు ఇవ్వగలం. బాగా అర్థం చేసుకోండి. మనిషికి మంచి తెలియాలా చెడు తెలియాలంటే ఏం కావాలా? తెలివి కావాలి. తెలివి కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు సరే మన సంగతి వదిలేయండి. ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదాము ఉన్నటువంటి పరిస్థితుల్లోకి, అంటే ఆయన కాలంలోకి మనం వెళ్దాం. వెళ్ళినప్పుడు ఆయన ముందు దేవుడు ఒక చెట్టు వేశాడు. ఆ చెట్టు తెలివికి సంబంధించినటువంటి చెట్టు. ఆ ఫలాన్ని తింటే తెలివి వస్తుంది అతనికి. ఈ తెలివి రావడం వల్ల అతను మంచి ఏంటో తెలుస్తుంది, చెడు ఏంటో కూడా అర్థం చేసుకుంటున్నారా? ఆదాము ముందు దేవుడు ఒక చెట్టు వేసాడు. 10 సార్లు కూడా చెబుతాడు, మీకు అర్థం అవడమే నా ఉద్దేశం. ఆదాము ముందు దేవుడు ఒక చెట్టు వేసాడు. ఆ చెట్టు పేరు ఏంటంటే తెలివి. ఈ పండు తినడం వల్ల ఆదాముకి ఏమొస్తుందంటే తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత అతనికి ఏమర్థమైందంటే మంచి ఏదో అర్థమైంది, చెడు ఏదో కూడా. ఆ చెట్టు అది వేసిన చెట్టు ఏమో మంచిదే. మంచిదేనా? చెట్టు మంచిదా చెట్టుదా? ఏమో తెలివి కావాలా వద్దా మీకు? తెలివి జ్ఞానం మీకు అవసరం లేదా? కానీ దేవుడు ఆదానికి ఏం చెప్తున్నాడంటే ఇది మంచి చెడులను తెలియజేసేది కాబట్టి, తెలివినిచ్చేది కాబట్టి నువ్వు దీనిని తినకూడదు అన్నాడు. బాగా నాకు
అంటే ఇప్పుడు కొంచెం మనం పక్క వెళ్ళిపోతాం, మన మైండ్ వెళ్దాం అనుకోండి. బాగా ఆలోచించండి. మీరు వాక్యం చదివేటప్పుడు మీ ఆలోచనలు మీరు అవమానపరుచుకోకుండా చదవండి. బైబిల్ చదివేటప్పుడు ఈ పాపంలా గుర్తుపెట్టుకోండి. మీరు వాక్యం చదివేటప్పుడు మీ ఆలోచనను మీరు అవమానించుకోవద్దు. చాలా మంది అలా అవమానించుకుంటా ఉంటారు. ఏదో ఉల్టా పల్టాగా చదివేస్తే అర్థం కాదు, అది ఉపయోగం కూడా లేదు. తర్వాత కొంచెం మీ ఆలోచన కుదురు పెట్టండి, మీ ఆలోచనని గౌరవించండి. మీరు చాలా తెలివి వస్తుంది మీకు. అది బైబిల్ నేర్పింది నాకు అర్థం. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్పేసిన తర్వాత తినవద్దు అన్నాడు. అంటే మంచి చెడులు తెలివైనడుగా బ్రతకడం దేవుడికి ఇష్టం లేదా? ఆదాము ఏమండి, తెలివైన వాడిగా ఆదాము ఉండడం దేవుడికి ఇష్టం లేదా? మంచి ఏదో చెడేదో తెలుసుకోవడం దేవుడికి ఇష్టం లేదా? మనిషి ఏది మంచో ఏది చెడ్డదో తెలుసుకోవడం దేవుడికి ఇష్టం లేదా? ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకేమర్థమైంది? తినకూడదు అన్నాడు అంటే సరే, తినకూడదు అనేది పక్కన పెట్టండి. ఇంకో మాట చెబుతాను, తిను దినమున నిశ్చయముగా. ఇప్పుడు ఈ పాయింట్ ఇంకా కొంచెం లోకి వెళ్ళిపోయింది, ఆగలోకి వెళ్ళిపోయింది. అలా నువ్వు తిన్నావంటే మాత్రం చచ్చి మాట కండిషన్ ఇంకోటి పెట్టాడు. కండిషన్ పెట్టాడు, దానికి మరి దానివల్ల కలిగే నష్టాన్ని కూడా. అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఎంతకంత తినాలనే తినకూడదనే? తినకూడదు అనేది నిజం. కాబట్టి అంటే దేవునికి మనిషి జ్ఞానవంతుడు ఉండడం ఇష్టం లేదని అర్థం అవుతుంది. అంతేనా? అంతేనా కదా? మరి జ్ఞానవంతుడు కాకపోతే మరి మంచి ఏదో చేయడం ఎలా తెలుస్తుంది? ఏది మంచో ఏది చెడ్డదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దేవుడిని గురించి పక్కన పెట్టుకున్న ఆలోచన, మనిషికి ఖచ్చితంగా తెలివి అవసరం. మంచి చెడులు ఖచ్చితంగా మనిషికి తెలియాల్సిందే. మరి దేవుడు ఏంటి ఎలా ఆలోచిస్తాడు? ఆదాము తినొద్దు అంటాడు, తిన్నామంటే చస్తామంటాడు. ఇది తింటే ఎందుకు సాగు వచ్చింది? ఇప్పుడు మీకు బాగా తిరగటం ఉండాలి. ఈ పండు తింటే తినొద్దు అన్నాడు దేవుడు, తింటే చస్తామన్నాడు. పండు తింటే సావడం ఎందుకు? సావు ఎందుకు పెట్టాడు దేవుడు? అక్కడ రావాలి. ఈ మనకు అర్థం అవ్వాలంటే బాగా అసలు దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని మనసు ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి? వాక్యంలో ఉంది. ఇప్పుడు వాక్యానికి వెళ్ళి అసలు మనం తెలివైన వాళ్ళు ఉండటం దేవుడికి ఇష్టమో కాదో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం, హోషేయ కూడా ఉంది, హోషేయ చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. ఒక్క లైన్ సరిపోతున్నాను. దేవుడే స్వయంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా జనులు జ్ఞానము అనగా తెలివి, జ్ఞానము లేని వారై నశించుతున్నారు. అంటే జ్ఞానం మనిషికి లేకపోతే ఏమవుతాడని దేవునికి తెలుసు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. అంటే ఈ దేవుని ప్రజలు ఎందుకు చెరపట్టబడుతున్నారు, లేక ఎందుకు బందీలు అయిపోతున్నారు?
ఎందుకు వాళ్ళు బానిసలు అయిపోతున్నారు అంటే దేవుడు ఏమంటాడంటే వీళ్ళకి జ్ఞానం లేనందువల్లే వీళ్ళు బానిసలు అయిపోతున్నారు. అంటే జ్ఞానం మనిషికి లేకపోతే ఏమవుతాడని తెలుసు దేవునికి. మనిషికి జ్ఞానం లేకపోతే ఏమవుతాడని దేవునికి తెలుసు. బానిస అయిపోతాడు. చేపట్టడం అంటే బంధించి తీసుకెళ్ళడం బానిస. కాబట్టి జ్ఞానం మనిషికి అవసరం అనే విషయం దేవునికి తెలుసు. ఈ రెండు వాక్యాలను బట్టి ఏమవుతుంది, జ్ఞానం లేకపోతే మనుషుడు ఏమవుతాడు, నశించిపోతాడు. జ్ఞానం లేకపోతే మనిషి ఏమవుతాడు, బానిస అయిపోతాడు. ఇంకొక మాట చూద్దామా, సామెతలు గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు, ఇంకా అంటే నష్టం ఉంది, జ్ఞానం లేకపోతే నష్టం ఉందని చెప్పడానికి ఏం చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొను, బుద్ధిని సంపాదించుకొను అంటున్నారు. ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానమును సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. అంటే దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధిని కూడా సంపాదించుకోవాలి. అదే 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు ధన్యుడు. జ్ఞానం సంపాదించుకునేవాడు ఎవరు? యాకోబు పత్రిక బదులు చదవద్దులే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉండిన ఎడల వాడు దేవునిని. ఈ వాక్యాలన్నీ మీకు ఏమర్థమవుతున్నాయి? మనిషి జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, ఇవన్నీ దేవుణ్ణి అడగాలి అనే విషయం అర్థమవుతుంది. జ్ఞానం మనిషికి కావాలి. ఆ విషయాన్ని దేవుడే చెప్తాడు, మనిషికి జ్ఞానం కావాలి. లేకపోతే నష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అందులో 2 చూపించాను నేను. మరి జ్ఞానం కావాలన్న దేవుడు ఆదాము జ్ఞానము లేక ఆ వృక్ష ఫలములు వేసి ఎందుకు తినొద్దు అంటాడు? తింటే ఏమొస్తుంది అంటున్నాడు. మళ్ళీ తింటే చనిపోతాం. ఎందుకు అంటున్నాడు తింటే చనిపోతామని? అది తింటే ఎందుకు చనిపోవాలి? దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ పండు తింటే అంటే మంచి చెడులు లేక తెలివి కనుక నీకు వస్తే, మంచి చెడు నీకు తెలిస్తే నీకు సావు అనేది వస్తుంది అంతే. మనిషి లేక ఆదాము తన భార్య మాట విని ఆయన దేవుడు వద్దన్న దాన్ని, ఇది మంచితో కాదో ఇంకా చెప్తాను నేను, మీకు అర్థం అవడం కోసం కొన్ని వచనాలు చూపిస్తాను. ఇప్పుడు ఒక చెట్టు సంగతి మనకు అర్థమైపోయింది. మనిషికి జ్ఞానం అవసరమైన దేవుడే, తెలివి అవసరమైన దేవుడే చెప్తున్నాడు. తెలివిని తినొద్దు అని దేవుడే చెప్తున్నాడు. ఈ తెలివిని నువ్వు తింటే నీకు మంచి చెడు అర్థమైతే చస్తావని కూడా దేవుడు చెప్పాడు. అది మనసులో పెట్టుకోండి. ఒక చెట్టు సంగతి చెప్పింది. ఇప్పుడు ఇంకొక చెట్టు ఉంది, అది కూడా అదే తోటలో ఉంది. కాబట్టి చాలా ఉన్నాయి, కానీ ఈ రెండింటికి ప్రత్యేకత వేరుగా ఉంది. ఆ చెట్టు ఏంటో చూద్దాం. ఆదికాండంలోనే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం ఎక్కడ 22వ వచనం. 22. అప్పుడైన దేవుడైన యెహోవా
ఆ, ఆదాము మనలో ఒకటి వంటి వాడాయెను. ఉమ్, కాబట్టి ఉమ్, అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఉమ్, జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని ఉమ్, నిరంతరము జీవించునేమో అని ఉమ్, దేవుడైన యెహోవా ఉమ్, అతడు ఏ నేల నుండి తీయబడెనో ఉమ్, దాన్ని చేతిపరచుటకు ఉమ్. ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాడు. ఎందుకు పంపేశాడు చెప్పండి? ఇక్కడ ఇంకో వృక్షం కనబడుతుంది, ఇంకో చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు పేరేంటి? జీవ వృక్షం. ఆ ఫలం తింటే ఏమవుతాడు మనిషి? నిరంతరము వినాలి. ఇప్పుడు ఇంకో చెట్టు కనబడుతుంది, దాని పేరు జీవ వృక్షము. ఈ ఫలం కనుక అంటే ఈ ఫలం కనుక ఆదాము తింటే నిరంతరము జీవితం. అంటే ఆదాముకు సావు అనేది లేదే లేదు. ఆ ఫలం తింటే ఆదాముకు సావు లేదు. ఇప్పుడు దేవుడు మంచి చెట్టేసి అంతతో విడిచిపెడితే బాగుండేది. ఈ ఫలాలు తిను, దీంతో పాటు ఇంకోటి తిను, ఇది తిన్నామంటే నువ్వు నిరంతరం జీవిస్తావని ఒక మాట చెప్పుకుంటే బాగుంటుంది. కానీ దీని గురించి ఎక్కువ చెప్పలేదు. కానీ ఈ తెలివి గురించి మాత్రం చెప్పాడు. ఈ చెట్టు గురించి మాత్రం దేవుడు చెప్పాడు. చనిపోతాను. ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి మనం. ఇప్పుడు ఈ చెట్టు వేసింది ఎవరు? ఈ చెట్టు వేసింది ఎవరు? తెలివిగా చెట్టు వేసింది ఎవరు? జీవం కలిగిన చెట్టు వేసింది ఎవరు? ఈ చెట్టు అన్నిటిని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి వాక్యంలో ఏముందో. మొదటి అధ్యాయం 31 ఏముంది? మొదటి అధ్యాయం. దేవుడు తాను చేసినది యావత్తు అంటే అందులో ఏముంది? ఈ రెండు చెట్లు కూడా ఉండేయాలి బా. అర్థమవుతుందమ్మా? ఈ చెట్లు రెండు ఉండేయాలి బా. దేవుడు ఏది మంచి చెడుల మంచి చెడుని చెప్పే చెట్టు గురించి, జీవాన్ని ఇచ్చే చెట్టు గురించి, రెండింటి గురించి చెప్తూ యావత్తు మిగతా కూడా చెప్పాడు. దాంట్లో యావత్తు దేవుడు చూసినప్పుడు ఎలా కనపడుతుంది? ఈ లైన్ పెట్టుకుని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మంచి చెడుని చెప్పి వేసాడు. అది దేవుని దృష్టికి ఎలా ఉంది? మంచిది. దేవుడు జీవవృక్ష ఫలం వేసాడు, అది దేవుని దృష్టికి ఎలా ఉంది? అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉండదో మీరు ఆలోచించారు. ఇప్పుడు బాగా ఇప్పుడు పెంపం, అది పెంపం దేవునికి ఇష్టమా? వినకపోవడం దేవునికి ఇష్టమా? ఏంటన్నది మీరు ఆలోచించారు. ఇకపోతే దేవుడు చేసిన యావత్తు దేవుడు చూసినప్పుడు అది మంచిది అన్నాడు. సరే, ఈయన పండు తిన్న తర్వాత దేవుడు ఇంకో మాట అన్నట్టు. అది కూడా చూడండి, నీకు అర్థం అవ్వాలి. మీరే చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ నాకు. అందుకని నేను చెప్పాలి. మీకు ఆలోచన లేదంటే ఆన్సర్ మీరు చెప్పాలి. 3వ అధ్యాయం 22వ వచనం ఇంత చదివాం కదా, మళ్ళీ ఇదిగో బాగా గుర్తుపెట్టుకోండి. మంచి చెడులను ఎరుగినట్లు ఆదాము ఎవరిలో ఒకటి వంటి వాడాయను. మనలో అనే పదం బొబ్బు వచ్చింది. అంటే ఓ ముగ్గురు కలిసి మీటింగ్ వేసారు. అక్కడ ఆదాం పండుగని కానీ ముగ్గురు మీటింగ్ వేసుకొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఆదాము మంచి చెడులు ఎరిగినట్లు మనలో ఒకని వంటి వాడాయను. అంటే దేవునికి ఏం తెలిసిన అర్థమవుతుంది? పొరపాటున్నామా? ఆమె అవసరం జరుగుతుంది కదా. ఇప్పుడు దేవునికి ఏమన్నాయని అర్థమవుతున్నాయి? మంచి చెడులు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆదాం పండుగన్నాడు కదా, ఆయనకి ఏం తెలుస్తున్నాయి? ఆయనకు కూడా అవే
తెలుస్తున్నాయి. ఇప్పుడు మనిషి ఏమైపోయాడు? ఏ స్టేజ్కి వెళ్ళాడు? రౌండ్ మనిషి ఏ స్టేజ్కి వెళ్ళాడు? ఆ దేవునికి ఏ ఆలోచన ఏ ఉద్దేశం ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. మీరు బాగా బొట్టబెట్టాలి. వెళ్ళాడు కదా. ఇప్పుడు దేవుని యొక్క పరిస్థితి ఎలా ఉండదు, దేవునికి ఏమైతే తెలుస్తాయో అవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు ఈ చెట్టు పండు తినడం మంచిదా చెడ్డదా మీరు చెప్పండి. మరి ఈ పండు తినడం మంచిదా చెడ్డదా? ఏమంటే ఏంటి ఇంత ఆలోచిస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. దేవుడు ఏంటిది? దేవుడికి మంచి చెడు రెండూ తెలుసు. ఈ పండు తినటం వల్ల మనిషికి కూడా మంచి చెడు రెండు తెలుసు. అలాంటప్పుడు దేవుని స్నానానికి ఈ తెలివి, అంటే దేవుని స్నానానికి వెళ్ళే తెలివి మనం సంపాదించుకోవడం తప్ప. దేవుడు ఏం చెప్పాడు? జ్ఞానమును సంపాదించుకోను అన్నాడు. ఒకటి. రెండు, జ్ఞానము సంపాదించుకుని వాడు ధన్యుడు అన్నాడు. మూడు, జ్ఞానం ఎవరికైతే కోరుకు ఉందో నన్ను అడగండిరా నేను ఇస్తాను అన్నాడు. అంటే ఆ స్టేజికి వెళ్ళడం మంచిదా కాదా? ఇప్పుడు ఈ చెట్టు వేయడం ఆ చెట్టు వేయడం దేవుడు చూసినప్పుడు అది చాలా చెడ్డది గాను ఇది చాలా మంచిది గాను కనబడను అని చెప్పామో మనం. రెండు సమస్తం చూసినప్పుడు దేవుడికి ఏమర్థమవుతుంది? ఇదే మంచిదే, ఇదే మంచిదే. అంటే దేవుడికి ఏ ఉద్దేశం ఉంది? మనిషి అది తినాలనే ఉద్దేశం ఉందా, తినకూడదనే ఉద్దేశం ఉందా? అది పాయింట్. చాలా మంది దేవుడికి లేని ఉద్దేశం చెప్పాడు, ఆమె ఆఫ్ చేసి ఇచ్చేసాను గోంగారు. దేవుడికి ఖచ్చితంగా ఆదాము తినాలన్న ఉద్దేశమే ఉంది. ఇప్పుడు ఎందుకు చచ్చిపోతాం అన్నాడు అనేది పాయింట్. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి వెళ్తా నేను ఆటలా కూడా చాలా ఎందుకు వచ్చిందనే తెలియాలంటే అసలు ఈ జీవ వృక్ష ఫలం ఏంటో మీకు అర్థం కాదు. ఇది అర్థమైతే అది అర్థమైంది. అది అర్థం కాలేదనుకోండి ఇది అర్థమైపోతుంది. అర్థం కాలేదు కాబట్టి ఈ జీవ వృక్ష ఫలం ఏంటో మీకు వెళ్దాం. అక్కడ కూడా వెళ్దాం, పరిగెత్తుకుంటూ వెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఒకటి రెండు చూడండి. ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఈయన? నాకు అర్థం కాదు కానీ ఎదురవుతామంటారా? ఇది అర్థం కావాలి కాబట్టి కాగిపోవాలి. ఇప్పుడు ఒక స్ఫటికం లాంటిది ఏం కనపడుతుందానికి? ఈ నది మీద ఏం కనపడుతుంది? దేవుని యొక్క ఇల్లు, దేవుని గొర్రెపిల్ల యొక్క ఇల్లు, సింహాసనము, ఆ పట్టణ రాజ్య వీధి మధ్యను ఏమేమి కనపడుతుంది? ఇప్పుడు రాజవీధి మధ్య ఏం జరుగుతుంది? ప్రవహించుట. ఏం ప్రవహిస్తుంది? అది తర్వాత ఏం జరిగింది? చూసిన తర్వాత బాగా గుర్తుపెట్టు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ నది యొక్క ఈ వలను, వలంటే చేపలు పట్టిన వల కాదు, ఆ పక్క ఈ పక్క ఏముంది? అది పాయింట్. ఇప్పుడు స్ఫటికం, సముద్రం, ఒక నది, ఒక రాజమార్గం. నది అంటే
ఈ నదికి యువతల పక్క జీవవృక్షం ఉంది, అవతల పక్క ఏం కనపడుతుంది, అవతల పక్క కూడా ఏం కనపడుతుంది. మీరు చెబుతా ఉంటే నాకు మీరు ఎంటున్నారా నాకు, లేకపోతే నేను ఏదో చెప్పుకుంటున్నాను. మీ బుర్రకి పొదుపు పెట్టండి కాస్త ఆలిష్ పడతా ఉంటుంది. ఇప్పుడు ఈ నదికి యువతల పక్క ఏం కనపడుతుంది, జీవవృక్షం కనపడుతుంది. అవతల పక్క ఏం కనపడుతుంది, అదే గది ఒక చెట్టు ఒకే సమయంలో రెండు పక్కన కనపడుతుంది. ఒకే చెట్టు జీవవృక్ష ఫలాలు ఎన్నమ్మా, చెట్లు ఎన్ని నాటాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని కనపడుతుంది మీకు, అటుపక్క ఒకటి కనపడుతుంది, ఒకే చెట్టు ఒకే సమయంలో రెండు పక్క అలా కనపడింది. నీడ, చెట్లు కనపడలేదు, నీడ కనపడుతున్నారు. అది కాదన్న, ఇది ఒకే చెట్టు నదికి ఒక పక్క కనపడుతుంది, అవును ఒకటే చెట్టు ఒకటే. ఈ మనసులో పెట్టుకోండి. ఇంకో వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనలు 37:4. కీర్తన గ్రంథం 34:7 వచ్చిన చూడండి. మీరు బాగా చదవాలి. ఇప్పుడు అడుగుతానేది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆ వారిని. ఎంతమంది దూతలు ఉంటారు చుట్టూ, మనిషి చుట్టూ? ఎట్లుంటారమ్మా? మీరు నా పక్కన నా చుట్టూ ఉంటారు, చూద్దాం. ఒకళ్ళు వచ్చి నా చుట్టూ ఉంటారు, చుట్టూ అలా ఉంటుంది. వచ్చింది ఎంతమంది, వచ్చిన దూతలు ఎంతమంది? ఒక్కడు చుట్టూ ఎట్లా ఉంటారు? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చుట్టూ ఉండగలరా? అది దోతలు కాబట్టి అది సాధ్యం ఉంటే బాగుంది. అక్కడైతే మొన్న చెప్పా ఎలిషా సంగతి. ఎంతమంది వచ్చారు? అగ్ని రథాలు గుర్రాలు వేసుకొని మహా గొప్ప. మరి అంతమంది శైలి ఎందుకు? ఆ చుట్టూ ఒకటే ఉండొచ్చుగా. కాబట్టి వచ్చిన దోత ఎంతమంది? ఒక దోత ఒక వ్యక్తి చుట్టూ ఉండగలరు. ఇంకెవరు ఈ దోత? దోతలు అది మీరు అనుకుని చదివితే, అధ్యాయం చదివితే, ఈ దోత ప్రభు అయినా. మీరు పైన చదవండి. ఏది ఇందాక చదివి చూసారా? అది కావాలి చదవండి. కీర్తన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కింద వచ్చిన చూడండి. ఆ వృక్షం యొక్క ఆకులు క్షణములను ఏం చేస్తుందట? స్వస్థపరచుటకై. ఆకులు ఏం చేస్తాయంట? ఆకులు స్వస్థపరచడానికి వినియోగిస్తారు. ఈ చెట్టు ఆకులు స్వస్థపరకు వాడబడడం మనం గమనిస్తాం. మనం మొదటి పేదలో చూస్తే ఈ వాక్యాన్ని ఆయన కూడా అక్కడ రాస్తూ ఆయన అంటాడు, నీతి విషయమై మనం అందరం చదవండి. ఆ మాట ఇంపార్టెంట్. అది మొదటి పేదల పత్రిక, పేదలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వస్తుంది చూడండి. 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను
కొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు. కాబట్టి స్వస్థత అక్కడ ఆకుల వలన కలుగుతుంది అని జరిగింది. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఆయన పొందిన గాయముల చేత మీరు. యెషయా గ్రంథం మీరు చదివితే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఒకసారి మళ్ళీ పైకి మనం వస్తే, ఒకే చెట్టు ఒక నదికి యువతల అవతల కనబడుతుంది. ఒక చెట్టు అలా ఉండడానికి వీలు పడిద్దా అంటే వీలు కాదు. అంటే ఈ చెట్టు ఎవరో అయి ఉంటారు. ఇప్పుడు చెబుతారు ఎవరు ఈ చెట్టు? బాగా ఆలోచించాలి. దేవుడు జీవ వృక్ష ఫలమును ఎందుకు వేసాడు అంటే ఆ జీవ వృక్ష ఫలమే యేసుక్రీస్తు. నీకు అర్థమైనా అర్థం కాకపోతే ఈ మాట చెప్పేయాలి. ఆన్సర్ అదే. ఎందుకు అని నీ క్వశ్చన్ రావచ్చు. దానికి కూడా నేను ఆన్సర్ చూపుతున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మీరు చూస్తే మీకు ఆ అర్థం అయిపోయింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మన తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవుడు మనలను అనగా ఆదాముతో సహా ఆదామును కూడా ఎవరి ద్వారా తనకు కుమారుడిగా కుమార్తెగా చేసుకోవాలనుకున్నాడు. ఆదాము దగ్గర నుంచి మనుషులు పట్టుకుందా ఇది మనుషులు ఆదాము కొట్టి పాపం చేసి తర్వాత జనాభా ముందర పుట్టిన ఆలోచిస్తున్నాడు. ఇది దేవుడు ఈ ఆలోచన ఎప్పుడు దేవుని జగత్తు పునాది వేయబడక ముందు దేవునికి ఒక ఆలోచన ఉంది. పునాది అంటే ఈ భూమి సూర్యుడు చంద్రుడు ఏమి పుట్టినప్పుడు దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే భూమి మీద మనుషుల్ని చేయాలా, ఈ మనుషులు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలా. ఏంటి మరి నా దగ్గరికి రావాలి రాడా ఆధారం కనుక తర్వాత ఈ పరిశుద్ధంగా నిర్దోషంగా నా దగ్గరికి తిరిగి రావాలనుకున్న దేవుడు ఇంకొక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు ద్వారానే నాకు ఇటు కుమారులుగా కావాలి. ఇది ఎప్పుడు ఆలోచన? ఏమీ లేనప్పుడు ఆలోచన. మరి ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడిగా ఉండాలి అంటే ఎవరి ద్వారా కుమారుడు అవుతాడు? ఎవరి ద్వారా అవుతాడు? యేసుక్రీస్తు అప్పుడు ఉన్నాడా లేడా? అప్పుడు మందికు యేసుక్రీస్తు అప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జీవ వృక్ష ఫలమై ఉన్నాడు. ఆత్మలో చాలా రకాలుగా కనపడ్డాడు దేవుడు. అందులో ఆయన జీవ వృక్ష ఫలమై దేవునికి సర్వంతర్యామి అనే పేరు ఉంటుంది. అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఆయన ఉండగలడు. యేసుక్రీస్తు కూడా అదే పదం వాడాడు పౌలు, ఆయన సర్వంతర్యామి అని. అందువలన నదికి ఈ పక్కన ఉండగలడు, ఆ పక్క కూడా ఉండగలడు. అదే చెట్టు అయి ఉంటే ఒకటే నాటాడు కాబట్టి అది ఒకటే ఉండేది. కానీ రెండు ఉన్నాయంటే అది ఏమర్థమవుతుంది? అది చెట్టు కాదు వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది.
వ్యక్తి అయితే మరి 2, 3, 4, 5, 6 అన్ని చోట్ల ఎలా ఉంటాడు అంటే వ్యక్తి కాదు ఆయన. అది పాయింట్. ఇప్పుడు జీవ వృక్ష ఫలం ఎవరు? ఇది పక్కన పక్కన మళ్ళీ మొదటి పోతాం. ఇప్పుడు ఈ చెట్టు ఫలం మనకి ఏమిస్తుంది? ఈ చెట్టు పేరేంటి? అది కాదు, ఫస్ట్ చెట్టు మొదటి చెట్టు సంగతి తెలివి. ఈ చెట్టు పేరేంటి? అది తింటే మంచి చెడు, ఆ తర్వాత సంగతి. ముందు దీని పేరేంటి? అది. ఇది తింటేనేమో నిరంతరం జీవిస్తూనే ఉంటాం, ఇది తింటేనేమో కష్టం. ఇప్పుడు మనిషి దీని గురించి చెప్పలేసాడు. అది ఇదేంటి ఇదేంటి ఎప్పుడు మనం ఏది చెయ్యొద్దంటామో అదేంటి అనే ఆలోచనలో వెళ్తాం. ఏది చెయ్యొద్దంటే చేయటం మనకి అంటే అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే అటక్కడి నుంచి తినేసాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు తిన్నావు కాబట్టి ఆదాము మనలో ఒకని వంటి, మనలో అంటే ఆయనతో ఎందుకు వచ్చాడు అంటే ఆయనకు మంచి తెలుసు. మనలో అంటే ఇప్పుడు ఆదాము కూడా ఏం తెలుసు? మంచి తెలుసు. కానీ దేవుడు మంచి మాత్రమే చేస్తాడు, మనిషి మంచి అస్సలు కావాలంటే రోమిలికి రాజు పత్రికలో పౌలు ఏం చెప్పాడు? రోమిలికి రాజు పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాజు పత్రిక 7వ అధ్యాయం 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది మంచిది, నా శరీరమందు మంచిది ఏది నివసింపదంటే దాని అర్థం ఏం చెప్పండి? ఉండదు అని అర్థం. అంటే అంతకుముందు ఉందా లేదా? అంతకుముందు ఉందా? మీరు కొంచెం ఇంకా ఆలోచన చేస్తారంటే నేను ఒక మాట చెబుతాను. అసలు ఈ పండు తింటే తెలుగు రావడం ఏంటంటే ఆనందం తెలివి లేదా? తెలివి లేకుండానే అన్ని జంతువులు కర్మ ఉంది కాబట్టి పేర్లు పెట్టాడు. తెలివి లేకుండానే పేర్లు పెట్టాడు. అన్ని సంవత్సరాలు జంతువులు తెలివి లేకుండానే నివాసం చేశాడు. అసలు తెలివి రాబోయేది అంటే దానికి ఒక ఉంది, అది చెప్పండి. ఇప్పుడు రాగానే కానేసి అమ్మయ్యా మంచి గాలి వస్తుంది, రానంత లేదా? మరో పరిగెత్తుకుంటూ వచ్చి గాలి వస్తుంది, గాలి వస్తుంది, మంచి గాలి వస్తుంది. గాలి అంత ముందు లేదా? ఉంది. ఈ స్కేల్ పెట్టుకొని మీరు బాగా ఆలోచించండి. వచ్చే వారం చెబుతా. ఇంకో పెద్ద విషయం ఉంది, అది వచ్చే వారం. ఇప్పుడు మంచి చెడు తెలిసిపోయింది. దీనికి దేవుని ఆలోచన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ దేవుడు మంచి తెలుసు, చెడు తెలుసు దేవునికి. కానీ దేవుడు చెడు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన యందు పాపమే మాత్రము, అది ఆయన క్యారెక్టర్. మరి మనిషి క్యారెక్టర్ ఏమైంది? మంచి తెలిసింది, చెడు తెలిసింది. క్యారెక్టర్ ఏమైంది? చెడే తెలుసు, మంచి తెలుసు. విశ్వపం సోదరుడు ఎవరు రాసిన పాట, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము కోరు, ఆహా నీ వంటి పుణ్యునికి నాలాంటి పాపితో కేవలం వేమి లేక
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలంటే అతను ఏదో రాజే ఊరు ప్రేమిస్తాడు. మనిషి అలా ఉంటాడు. మేలైనది చేయాలని అక్కడికి వచ్చిన అంటాడు, మేలైనది చేయాలని నాకు అనిపిస్తుంది కానీ అది చేసే శక్తి నాకు. ఇప్పుడు ఈ లైన్ తీసేయాలి అక్కడ పడుతున్నాను నేను. ఈ తెలుగులో ఏముంటుందంటే మేలు కీడు తెలిసింది కానీ నీకు మేలు చేసే శక్తి మాత్రం అది ఇవ్వలేదు. చెడు చేసే శక్తి అయితే ఎవడు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకే ఉంటుంది. ఎందుకంటే పండుగ తిన్నారు కాబట్టి చెడు మాత్రం ఏం చెప్పాను, చెడు ఎవరు చెప్పవసరంలా నీకు. కాబట్టి ఇప్పుడు మనం తినే పళ్ళు ఫలాలు ఉన్నాయి. జామకాయ తినాలనుకోండి, జామ చెట్టు నాటుకోవాలా, నీళ్లు పోసుకోవాలా, ఎరువు వేసుకోవాలా, ఇవి చేసుకొని దాన్ని పెంచి ఎప్పుడు దాన్ని పశువులు తిరగకుండా ఎవరు పేకుండా ఇన్ని జాగ్రత్తలు చేస్తే అది ఎదిగి ఎన్నో సంవత్సరాలు ఎదిగి కాయలైతే అమ్మయ్యాన్ని అప్పుడు వస్తుంది. చెత్త ఎవరు నాటారండి? చెత్త ఎవరు నాటారా మీరు? మీ ఇంటి ముందు చెత్త ఉందా? మీ ఇంటి ముందు చెట్లు ఉన్న వాళ్ళు చెప్పండి. మీ ఇళ్ళ ముందు చెట్లు ఉన్నాయా? ఆ చెట్లతో పాటు చెత్త ఉందా? అది ఎవరు నాటారు? మీరన్నాడు. ఇప్పుడు మంచి ఫలాలు మీరు నాటుకున్నారు, దానికోసం కష్టపడి చేశారు. చెత్త ఎవరు నాటారు? అది మనిషి. నీకు మంచి తెలుసు కానీ చెడు నువ్వు చెప్పద్దు. చెడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఎంత కావాలో అంత చూపించే కెపాసిటీ నాకు ఉందని కాలు రాగేస్తాను. పౌలు కూడా అదే చెప్తున్నా. అసలు ఆ మాట పౌలు చెప్పడం ఏంటి అని ఆలోచించాను నేను ముందు. ఏంటి ఈయన ఎలా చెప్తాడండి అని. ఈయన చెప్తాడేంటి ఈ మాట? నాలో మంచి అనేది నివసించడం లేదని ఈయన చెప్తాడేంటి అనిపిస్తున్నారు. ఆయన చెప్పాడంటే ఇది పెద్ద విషయం. బాగా ఆలోచించాలి. మంచి భక్తుడు, ఆత్మ ప్రేరణ కలిగిన ఒక మంచి భక్తుడు ఒక మంచి మాట చెప్పాడంటే అది చాలా పెద్ద విషయం అయితేనే కానీ. పౌరకుడు అసలు నాలో మంచి నివసింపదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మేలైనది చేయవలనని నాకు ఉన్నను, దానిని చేయుట నా వశంలో లేదు అన్నాడు. వచ్చిన తప్పలేదు, తప్పు చెబుతున్నాను నేను కూడా. ఏం వచ్చినలో అది చేయుట నాకు కలుగట్టలేదు. ఆ తర్వాత ఏముంది? మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు? పౌలు ఎందుకు కలగట్లేదు? నీకు ఎందుకు కలగట్లేదు అంటే ఎక్స్ప్లోజన్ చెప్తాడు. అదంతా నడిపించేది నాలో ఉన్న పాపమే అన్నట్టు. ఎవరు చెబుతారు ఈ మాట? నేను చెప్పాగా, ఆయన ఏదైనా చెప్పాడంటే అది తప్ప మాట్లాడమని చెప్పా. అంటే శరీరంలో ఏం పాతుకుపోయిందని మీకు అర్థం అవ్వాలంటే మొత్తం చెప్పే అవకాశం లేదు నాకు. శరీరం అంటే మానవ శరీరంలో తెలివి వచ్చిన తర్వాత, ఈ పదం తిన్న తర్వాత, తెలివి వచ్చిన తర్వాత మనిషి శరీరంలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఏది జరుగుతుంది లోపల నుండి? దేవుడికి ఇష్టమే నీకు మంచి తెలియాలా, చెడు తెలియాలి. కానీ ఆ చెడు తెలిస్తే నీకేమర్థమైందంటే ఏం తెలిసిందంటే నువ్వు మేలు మంచి నువ్వు మంచి ఆలోచన చేయలేవు, నువ్వు మంచిగా నడవలేవు, నువ్వు మంచిగా మాట్లాడలేవు, నువ్వు మంచిగా తలంచలేవు, నువ్వు మంచిగా ఏది చేయలేవు.
ఎందుకంటే చెడుకున్న పవర్ అలాంటి, మంచి కంటే చెడుకున్న పవర్ అలాంటిది. ఎలాంటిది? అలాంటిది. కాబట్టి దేవుడు కావాలా దెయ్యం కావాలంటే మనకు దెయ్యం కావాలంటారండి. ఎందుకంటే దెయ్యం చాలా గొప్ప. ఆ పండు తినిపించింది ఎవరు? ఎవరు తినిపించారు? దెయ్యం తినిపించారా? దేవుడు తినిపించారా? మరి అది గొప్పడా కాదా? ఏమంటే ఒక దొంగపోతు రోడ్డు మీద మనం నడుచుకుని వెళ్తున్నాం. ఓ దొంగపోతు వచ్చి కొమ్ము చేసి చచ్చమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమంటే దొంగపోతు మా అమ్మాయి గుడిచింది చచ్చిపోయాడు కేసు పెట్టా. ఎందుకని పెట్టవు? ఆ పాపాలే చెప్తావు. ఏమి లేదు దానికి, తెలివి లేదు. పిచ్చోడు మెంటలోడు ఉన్నాడు. ఆల్రెడీ డాక్టర్ సర్టిఫై చేసి వీడు మెంటలోడు అని సర్టిఫై చేసి వాడు వచ్చి కత్తి తీసుకుని కస పూసేదాడు. ఆ మీద కేసు పెట్టాడు. కాబట్టి పలానా పిచ్చోడు మా వాడిని ఇలా చనిపోయాడు కేసు పెట్టాడు. తీసుకుంటాడా? ఎందుకని? ఆడికి మనిషికి తెలివి రావడం వల్ల ఏంటి, నేను ఎందుకు పట్టు చేసుకోకుండా ఉంటానేంటి, నా వద్ద మీరు వస్త్రాలు లేవేంటి, మీరు ఎలా ఏంటి ఎలా చూస్తున్నారంటే ఆలోచించారు. వెంటనే ఆమె పండు తిన్న తర్వాత కాలు దిగంపరిందని తెలుసుకొని అంటే పండు తినగా ఏమర్థమైంది? తెలివి వచ్చింది. ఇది బట్టలు లేకుండా జరిగింది. వెంటనే వెళ్ళిపోయి ఆకులను. అందుకని మనం అందరం చూడండి ఎలాంటి పసియాత్ర. తెలివి ఉండడం మంచిదే, తెలివి ఉండడం మంచిదే. అది మంచిగా ఉంటే పర్వాలేదు. తెలివి ఉండడం దేవుడు తప్పని చెప్పాల. ఇప్పుడు కట్ చేసేసాడు. ఇప్పుడు ఈ ఫలం తినడం వల్ల ఏమవుతుంది? ఏ ఫలం? తెలివి. తెలివి అనే ఫలం తినడం వల్ల అసలు ఏంటి? మరణం. తెలివి అనే ఫలం తినడం వల్ల మనిషికి నష్టం ఏంటంటే మరణం. ఎందుకు మరణం? చూడండి, ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు జాగ్రత్త పడ్డాడు. వాళ్ళ పొరపాటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ జీవవృక్షం ఫలం తీసుకొని తినేసి నిరంతరం జీవిస్తాడేమని భయం అని చెప్పుకోవచ్చు. జాగ్రత్త పడ్డాడు దేవుడు, పెట్టాడేమో అని చెరువుని మీరు అర్జునుడిగా అరువైన ఆడించారు. అంత జాగ్రత్త ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, మంచి చెడు తెలిసిన మానవుడు చెడు మాత్రమే చేస్తున్న మానవుడు నిరంతరం జీవించి ఉండకూడదు. మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఆ మనిషి మాత్రం నిరంతరము జీవించకూడదు అని దేవుడు ఉద్దేశం. జాగ్రత్తగానండి, మనిషి ఇక నిరంతరం జీవించకూడదు. ఎందుకు దేవుడు అలా ఆలోచించాడంటే ఒక మాటలో చెప్పాను సరే. ఉదాహరణకి మంచి చెడు తెచ్చిపోయింది. మనిషికి సహజంగా చెడు మాత్రమే చేసే స్వభావం ఉంది. అది ఎప్పుడుందంటే అది తినక ముందే ఉంది. ఏది బలం తిన్నా తర్వాత ఉంటాం కాదు, తినక ముందే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి వచ్చిందంటే అది ముందు అవ్వకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫలం తిన్నారు. తిన్న తర్వాత వీడికి మంచి తెలిసింది, చెడు తెలిసింది. చెడు మాత్రమే చేయడానికి రెడీ అయిపోయాడు మనిషి. పాపం అనేది ప్రవేశించింది. ఆధ్యాత్మిక పాపం కాబట్టి పాపం. ఇప్పుడు ఈ మనిషి ఈ పాపి అంటున్నాం. ఈ పాపి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలా? ఆ జీవ వృక్ష ఫలాన్ని
తింటే ఏమవుతాడు? నిరంతరం జీవిస్తాడు. కానీ ఎలా జీవిస్తాడు? హ్యాపీగా జీవిస్తాడు. మీకు ఒక చిన్న లైన్లో కొడతాను, అర్థం తీసుకుంటాను. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమా? ఎవరన్నా తాగుతారా? హానికరం, అది మీ గుండెకు మంచిది కాదు, మీ లివర్కు మంచిది కాదు అంటే తాగుతాడు ఎవరన్నా? కానీ తాగుతున్నారా? తాగట్లేదా? మీకు ఎవరికైనా పనికొంటుంటే పాలల్లో నీళ్లు కలపరాదు అని పెట్టారు. కలుపుతారా? కలపరా? కల్తీ లేని మనిషి లేడండి భూమి మీద. రాసుకోండి ఫైనల్ మాట, కల్తీ లేని మనిషి అనేవాడు ఎవరు? నేను కూడా చెబుతాను, నాలో కూడా లోపాలు ఉంటాయి. పాపాలు ఉండవు కానీ లోపాలు ఉంటాయి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి బాగుంది ప్రార్థన చేసుకుని సరి చేస్తాను. కల్తీ లేని మనిషి భూమి మీద ఒక్కడు లేడని దేవుడు డిసైడ్ చేశాడు. అయిపోయింది అంతే. దాని గురించి మాట్లాడు. ఈ పాపి కనుక జీవవృక్ష ఫలం తింటే ఏమవుతాడు తెలుసా? నిరంతరము తిన్నాడు అనుకున్నాం, పొరపాటు ఆదం తినేసాడు. ఏం జరిగిందో తిన్నాడు. ఏం జరిగిందంటే ఇక్కడేమో జీవిస్తూనే ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు, ముసలాడు అవుతాడు, తెలిసి ఆవడం ఎదుగుతూనే ఉంటాడు. కానీ లాభమేముంది? లాభం ఉంది. కాబట్టి వీడు చెట్లు వేసిన ముందు కొడతాడు, ఆ విషయాన్ని తింటాడు. ఏమంటే పాలల్లో విషం వేస్తాడు, దాన్ని అనుకుంది అంటాడు. కల్తీ నేను చెప్పాగా, ఒక లైన్లో చెప్పాడు, కల్తీ లేనిది ఏది మనం తింటలా. మంచి రైస్ ఏమన్నా అంటే భూమి మీద మంచి రైసే లేవు. అరే మంచి ఫలం ఏదైనా తిందామంటే మంచి ఫలం ఏమీ లేదు. కోళ్ళు తయారు చేస్తారు, చిన్న చిన్న పిల్లలు ఇంజక్షన్ చేసి పెద్ద చేసి అమ్ముతున్నారు. కోడి గుడ్లు కూడా కోడి పెడతలా ఇప్పుడు విషంలో పెడుతున్నాయి. మనిషి తెలివి, మనిషికి తెలివి రావడం వల్ల జరిగిన మంచి మేలు చెప్తాయి. అంటే బాంబులు కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? బాంబులు కనిపెట్టాడు, తుపాకులు కనిపెట్టాడు, కప్పులు కనిపెట్టాడు, ఎదుటి వ్యక్తిని ఎలా చంపాలో స్కెచ్లు కనిపెట్టాడు, ఎవరిని ఎలా తొక్కాలో కనిపెట్టాడు. దేవుడు అలా లేడు కదా. ఇల్లు సాగట్లా ఉంటుంది. ఇప్పుడు మనిషి ఒక నిరంతరం జీవించాలంటే ఎట్లా బతుకుతూ ఉంటాడు? ఈ తినటం వల్ల శరీరానికి మాత్రం ఒక లక్షణం ఉందండి. రోగాలని పరిగెత్తుకుంటా పొరపాటున యాక్సిడెంట్ అయ్యి కాలేదు సావడం, ఉంటోడు అయిపోతాడు. అట్లాగే బతకాలి ఇక్కడ జీవితం. అదేంటో తెలుసా? నేను ఒక లైన్లో చెబుతున్నాను. అలా వాడు మంచాన పడి నానా కష్టాలు పడి బతకడం వాడికి జీవితాంతం దేవుడు వేసిన భయంకరమైన ఘోరమైన శిక్ష. మనిషికి ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? సావు కావాలి. అప్పుడు ఏం కావాలి? ఇది లైన్ పెట్టాడండి దేవుడు. నువ్వు వస్తావా? తిన్నావా? తినేసి. ఇప్పుడు ఈ చావెందుకు? ఈ చావెందుకు? సావు ఎందుకు వచ్చింది? చావు ఎందుకు వచ్చింది? చావు ఎందుకు వచ్చింది? తెలివి వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? చావు వచ్చింది. మనిషికి తెలివి వస్తే ఏమొచ్చింది? చావు. ఇప్పుడు ఏం కావాలి మనిషికి? జీవవృక్ష ఫలం అనేది అది దొరికిందా? అందుకని ఆ జీవవృక్ష ఫలం భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చిన జీవవృక్ష ఫలం ఇంకో వృక్ష ఫలాన్ని ఇక్కడ నాటేసి వెళ్ళిపోయింది. ఆ వృక్ష ఫలం కానీ మీరు తింటే మీరు రావడం. అది ఒక్కటి చదివితే ముగిచేస్తాగా. అదేదో లోకం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును బ్రతికి. ఎలా బ్రతికి?
ఎలా బ్రతికి? ఆయన విశ్వాసం ఎలాగనేది లేదు ఆడ. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. ఈ లైన్ ఎలా కనబడుతుంది నీకు? అక్కడ లైన్ ఏంటి? ఆది కాండంలో లైన్ ఏంటంటే ఇగో ఈ వర్షకాలం నువ్వు తింటే నిరంతరము. ఇప్పుడు ఇక్కడ లైన్ ఇంకోటి కనపడుతుంది. ఏంటో తెలుసా? బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి. దేవుడు ఏమన్నాడంటే నువ్వు లాభం ఉండాలంటే ఆ రోజు ఆనం బాగొట్టుకున్నాడు. అది ఏది బాగొట్టుకుంది? ఇదే యేసుక్రీస్తుని ఆ రోజున ఆదాము బాగొట్టుకున్నాడు. అదే యేసుక్రీస్తు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ మనుషుల మధ్యకి వచ్చాడు. ఆయన కాచినటువంటి రక్తము ద్వారా, అదే ఆకలం చదువుకున్నాక ఆ రక్తము ద్వారా మనుషులకి ఏం కలుగుతుంది? స్వస్థత. ఏమన్నాడంటే నేను ఆ చెట్టునని అనుకోండి, ఉదాహరణ నేను ఆ చెట్టునని మీరు బ్రతికుండగా తెలుసుకొని నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోవాడు. అంటే ఒక విశ్వాసం పెట్టుకోవాలి. ఈ జీవవృక్ష ఫలాన్ని నేను నమ్ముతున్నాను అని ఒక లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నా పేటర్లో చదివాను చూసావా? జయించు వారికి జీవవృక్ష ఫలమును భుజింప దిత్తును అన్నాడు. ఎక్కడ ఎక్కడ? ఇక్కడేమో విశ్వాసం. ఈ నాకు టైం దాక నేను రోజులు జీవవృక్ష ఫలం అంటే యేసుక్రీస్తు అంతే, ఇంకంతే. ఇప్పుడు ఈ లైన్ మధ్యలో పెట్టుకొని బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఏమని విశ్వసిస్తావు? ఆయన ఏంటంటే ఈ జీవ వృక్ష ఫలం అనగా నిరంతరం జీవించే వృక్ష ఫలం ఎవరంటే యేసుక్రీస్తు అనే విశ్వాసం ఉంచిన వాడు నిరంతరము ఎందుకు బ్రతుకుతాడు అంటే ఇతడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన అంతా ఏం చేస్తాడు? ఆ ఆదం బాగొట్టుకున్న ఫలాన్ని ఆయనే. ఎందుకంటే అక్కడ మంచి తప్ప ఇంకేది నివసింప. అక్కడ ఆకులుండిద్దా? ఆకులుండిద్దా? తప్పుకుండిద్దా? సూర్యుడు ఉంటాడా? చంద్రుడు ఉంటాడా? గాలి ఉంటుందా? అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరే ఏమడు వాడు, మాసవాడు, అన్యాయవాడు, అక్రమవాడు, ఏవాడు చీకటి అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఒక రోజు తీసేవాడు. నేను చెప్పాను చీకటి దానంతనే పుట్టింది. అదే సాతాను అని చెప్పాడు. దాన్ని ఒక రోజు తీసేపోతున్నాడు దేవుడు. ఎలా అనేది దానికి ఒక ప్రాసెస్. చీకటి ఉండనే ఉండదు అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే చావు అనేది దేవుడు మనిషికి తెలివి రావడం వల్ల ఎందుకు ఇచ్చాడంటే వాడు ఇలాంటి నరకాన్ని చూడకూడదు. మరి ఏం చేయాలి? నరకాన్ని చూడకూడదంటే మళ్ళీ ఆయన దిగి రావాలి. మళ్ళీ తనను గురించి తాను పరిచయం చేసుకోవాలి. ఈ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేయాలి. చేసిన తర్వాత దానిని ప్రజలు గుర్తించే విధంగా ప్రకటించాలి. ప్రకటింపబడిన తర్వాత వినిన వారి విశ్వాసాన్ని పరీక్షించాలి. ఎవరిలో ఏ విశ్వాసం ఉందో దాన్ని బట్టి పరలోకం ఇవ్వాలి. పరలోకంలో ఉన్న వారికి జీవవృక్ష ఫలాన్ని ఆ ఫలం తింటే ఆకలి ఉండదు, నేత్రం ఉండదు, దర్శనం ఉండదు, ఏమి చేయటే లేదు. అంటే ఆనం ఏం పోగొట్టాడో తెలుసండి మీకు? 2 వేగాలను పెడుతుంది ఆదాం నుంచి ఉంటే. నేనే కొడదాం అనుకున్నాను. ఎంత పోగొట్టాడో. నేను ఒకవేళ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందాన్ని కనపడితే కనపడ్డామో మనకు తెలియదు, మాకు దేవుడు కనపడితే
అడుగుదాం అనుకుంటా, అరే దీనికోసం అట్లా అడగాలనుకుంటున్నాను, ఇంత కోపం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టాలి, మనిషికి తెలివి రావాలన్నది దేవుని ఉద్దేశమే. కానీ ఏ తెలివి ఉండాలి? ఏ తెలివి ఉండాలి? మంచి చేసే తెలివి ఉందా? ఎవరిలో మనకు కనపడిందా? పరిశుద్ధమైన తెలివి ఉందా? ఏ తెలివి ఉంది మరి? ఈడు చేసేది, ఈడు చేసేది. అది ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? కాబట్టి ప్రియమైన ఇప్పుడు ఆ చెట్టుకు గుర్తుగా ఏమి మీ ముందు ఉంచబడింది? ఆ చెట్టుకు గుర్తుగా ఇప్పుడు ఏముంది? ఇప్పుడు లైన్ ఏంటి? ఇప్పుడు మనకేంటి లైన్? మన ముందు కూడా రెండు పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? మన ముందు దేవుడు ఏమి ఉంచాడు? మంచి చెడులు అంటే లేవా మీకు? మంచి చెడులు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బ్రతికి నాయందు శ్వాస ఉంచువాడు ఎన్నటికి అది ఇప్పుడు ఇప్పుడు బ్రతికి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి జీవించి ఉండడం. విశ్వాసం ఉన్నవాడు బ్రతికే ఉంటాడు, విశ్వాసం లేని వాడు బ్రతికి ఉంటాడు. ఇప్పుడు రెండు లైన్లు మీరు ముందు పెట్టారు. విశ్వాసం ఉందా నీకు దేవుడి మీద? ఆ రోజు ఆదాము ఎలాగైతే వద్దనుకున్నాడో ఈ రోజు విశ్వాసాన్ని చాలా మంది వద్దనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను, ఆదివారం దేవుని మందిరానికి రాకపోతే మాస్టర్ గారు అడుగుతాడు, నేను అక్కడ పొరపాటు కూడా అడగను. గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా అనారోగ్య పరిస్థితులు అనుకుంటాను తప్ప నేను 7 సంవత్సరాలు పనిచేశాను, ఎప్పుడు అడగాలి ఏదన్నా నాకు అడగను. ఎందుకు అడగను తెలుసా? నేను చాలా పెద్ద ఆలోచనలో ఉంటాను దాని విషయంలో. దేవుడు నాకేం చెప్పాడంటే, నీకు వారం ఎప్పుడో చెప్పాను, వారు దేవుని మందిరాన్ని అసహించుకుంటున్నారు అని చెప్పాడు. ఏం చెప్పాడు నాకు దేవుడు? ఆ ఒక్కదైతే ఉంది నా మైండ్లో. ఎందుకంటే అది పెద్ద హైలైట్. అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా నాకు హైలైట్ ఏంటంటే అసహించుకోవాలి. విశ్వాసం అనేది మనిషికి ఉందా? నీకు విశ్వాసం ఉందా? విశ్వాసులు అని పేరు పెడతారు. ఉందా? ఉండాలి కదా. నేను ఇంకోటి చెబుతున్నాను, మీరు ఎవరిని చూడవచ్చు. వాళ్ళు అలా చేస్తున్నారు, అలా చేస్తే బాగుండిద్దాం, ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుండిద్దాం అనుకోండి. వద్దు. నా దేవుడు ఒకటే చెప్పాడు, అవి చిన్నపిల్లలు చేసే పనులు అని చెప్పాడు. ఎవరు చేసే పనులు? ఆకలి అది కూడా తెలుసు. చిన్నపిల్లలు చేస్తారంట. పెద్దోళ్ళు చేసే పని ఎవరు లేదు. ఏజే గురించి మీకు తెలియదు కదా. ఏజేమంటే ఎవరంటే, 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే అరవపాలానికి ఎంతో సేవ చేసేది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మైకులు భుజాల మీద పెట్టుకొని, మైకులు గొట్టాల చూసారా, భుజాల మీద పెట్టుకుని నీళ్ళు నడుచుకుంటూ మోసుకుంటే నోట్ వేసాడు. ఆ బ్యాట్ సౌండ్, యాంత్రిక డ్రమ్ములు, కీలకలు, కరెంటు సామాను ఎన్ని కెళ్ళాడు. వీళ్ళు ప్రార్థన పెట్టాడు, మొత్తం ఊడిచి పరదాలు ఇచ్చి ప్రార్థన చేసి మొదలు పెట్టాడు. అప్పుడు చాలా కష్టపడ్డాం మేము. అది బాగా నేను ఎప్పుడు ఏం చేస్తా ఉంటానంటే ప్రార్థన చేసుకోవడం, బైబుల్ తీసుకోవడం, పుస్తకం కంటే పక్కన పెట్టుకోవడం, రాయడమే ఇదే పని నాకు. రాత్రి పాఠం రాసుకోవాలా, లేదంటే వాక్యం రాసుకోవాలా, వాక్యం రావాలి, ఇదే పని. ఇప్పుడు అనవసరమైన పనులు ఎక్కువైపోయి కూడా హీట్ ఎక్కువ. మరి అవి పెట్టుకోకపోతేనేమో నాకు ఇబ్బంది అవుతుంది. చాలా కష్టపడి పనిచేస్తాను.
చాలా మంది నన్ను అడిగారు, ఏది నువ్వు పాస్టర్ లాగా చేయొచ్చు కదా, పాపం మీ నాన్నకు బాగలేదు కదా, నువ్వు చేయొచ్చు కదా అంటే ఏముంది, ఏం చేస్తున్నారో అదే చేస్తాను. ఎవరికో చెప్పాను నేను ఇద్దరు ముగ్గురికి. ఒకవేళ నేను కనుక చెయ్యను అని అనుకుంటే అక్కడ సేవ చేసేది ఎవరో తెలుసా? ఎవరు చెప్పారు అక్కడ నీకు? సంతోషం అక్కడే చెప్పారు. ఏసే వచ్చి సేవ చేస్తాను ఇక్కడ. ఇంకొకరు రారు, రానిని కూడా. ఎందుకంటే అరవపాలయానికి కానీ ఈ సంఘానికి కానీ ఎవరన్నా కష్టపడి బాగా పనిచేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నేను చెబుతాను, ఏసే ఉన్నాడు అని చెబుతాను. మళ్ళీ చెప్పమంటారా? ఈ సంఘంలో బాగా దేవుని కోసం కష్టపడి పనిచేసినట్టు అంటే మా అమ్మ మా నీళ్ళు కాదు, నేను తీసేయండి, విశ్వాసుల సంఘం. ఇప్పుడు అందుకనే వాడు మైండ్ మారింది. పాపం రాస్తాడు, వాక్యం చెప్తాడు, సేవ చేస్తాడు, వాళ్ళు కష్టపడతాడు. నేను సేమ్ అదే పొజిషన్లో ఉన్నా. నాకు వాడికి ఎలా వచ్చింది, వాడు నాకు ఎలా వచ్చిందంటే సహవాసం, ఫెలోషిప్. దేవుడితో మీరు అలా ఉండండి, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, మీ ప్రార్థన అభివృద్ధి చెందుతుంది, మీరు వాక్యం చదివే విధానం మారుతుంది, మీ ఆలోచనలు చాలా షార్ప్గా ఉంటాయి. అప్పుడు దుష్టుడు మిమ్మల్ని నమ్మకం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి. కాబట్టి జీవ వృక్ష ఫలము అనగా యేసుక్రీస్తే. ఆయన అప్పుడు ఫలముగా ఉంటాడు. ఆయన ఇక్కడే కాదు, పరలోకంలో కూడా అదే జీవ వృక్ష ఫలముగా ఉంటాడు. అది కూడా యేసుకేల్ గ్రంథంలో రాశారు, యెషయా గ్రంథంలో రాశారు. వాటిని అనుభవిస్తున్నాను. ఇప్పుడు మంచి చెడులు తినడం మంచిదంటారా చెడ్డదంటారా? ఫైనల్ గా తినడం మంచిదా చెడ్డదా? కానీ ఏది చేయాలి? అది చేయడానికి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి ఇచ్చిందా? తెలివిచ్చింది. కానీ చెట్టు ఏమివ్వదు? శక్తి ఎవరిస్తారు? అది సంపాదించుకుంటే మీరు చెడు చెయ్యరు. అప్పుడు మీ విశ్వాసం డెవలప్ అవుతుంది, మీ విశ్వాసం బాగుంటుంది. పరలోకానికి వెళ్తుంది. పరలోకానికి వెళ్తే ఆ వృక్ష ఫలం ప్రార్థన చేస్తుంది. తండ్రి మాటలు బట్టి వందనాలు చేస్తాం. ఒకసారి ఇంకా కొన్ని విషయాలు లోతైన ఆలోచించడానికి తెలుసుకోవడానికి ఉత్సాహిస్తున్నాం. చెప్పబడిన వాక్యం అర్థం కాకుండా యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను.